ప్రభుత్వం కన్ను మూసుకొని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే. నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి. అదురుగా ఖరేడు రైతులకు సంబంధించిన విషయంలో కూడా అంతే. అసలు ఖరేడు రైతులకు సంబంధించింది ఒక విచిత్రమైన విషయం. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి తెలుసా? ఇండోసోల్ అనే వాళ్లకు చేవూరు, రేవూరు అనే గ్రామాల్లోనే గతంలో వాళ్ళ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని ఆ డబ్బుతోనే అక్కడ ఆ ఊర్లలో ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి 5,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాం, హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ అందులో 114 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ బిల్డింగులు కడతా ఉన్నారు. ఆల్రెడీ 1,200 కోట్లు ఖర్చు పెట్టి 1 గిగాబైట్కి సంబంధించిన ప్రాజెక్టు కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ రైతులు సంతోషంగానే ఇచ్చినారు. ల్యాండ్ అక్విజిషన్ పూర్తయిపోయింది. 8,000 ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ సంతోషంగా జరిగేదాన్ని అక్కడ నుంచి వాళ్ళను పొగబెట్టి వెళ్ళిపోమన్నట్టుగా వాళ్ళ కోసం సేకరించిన ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వేరే వాళ్ళకి ఆ భూములు అలాట్ చేసి వీళ్ళను ఖర్రేడు అనే ప్రాంతానికి తీసుకొని పోయి ఎక్కడైతే 2 పంటలు పండే భూములు ఉన్నాయో, ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారో అక్కడ వీళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి అక్కడ వీళ్ళని అక్కడికి పోమని చెప్తా ఉన్నారు. అక్కడ వాళ్ళ రైతులకు ఇష్టంగా లేరు. భూములు అక్కడ నిజంగా అడగడం ధర్మం కాదు. అలాంటి చోట వీళ్ళని పొమ్మని చెప్తే ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా, పొగబెట్టి వెళ్ళిపోమనడమే కదా. మరి ఇది 42,000 కోట్ల పెట్టుబడులు, 8,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ఇవన్నీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? ప్రాజెక్టులు రావడానికి చూస్తున్నారా? ప్రాజెక్టులను పంపించడానికి చూస్తున్నారా? ఒకవేళ ఇదే బీపీసీఎల్కు మీరు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇంకా వేరే ల్యాండ్ లేదా? గవర్నమెంట్ ల్యాండే ఉంది అదే జిల్లాలోనే, పక్క జిల్లాలోనే. ఇదే కృష్ణపట్నంలోనే ఇదే ఈనాడు రామోజీరావు గారి వియ్యంకుడికే 10,000 ఎకరాలు ఉన్నాయి. ఇవ్వచ్చు కదా, పక్కనే ఉంది. ఇంకా ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ ల్యాండే కొన్ని వేల ఎకరాలు ఉంది. ఇంకా అక్కడ ఇవ్వచ్చు కదా. అక్కడెక్కడా బీపీసీఎల్కి ల్యాండ్ ఇవ్వకుండా తీసుకొచ్చి ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్, వీళ్ళ కోసం అక్వైర్ చేసిన ఈ ల్యాండ్లో ఇక్కడే వీళ్ళని తీసేసి ఇక్కడే వీళ్ళకి ల్యాండ్ ఇచ్చి వీళ్ళను కాంట్రవర్సీ ఉన్న చోటికి వీళ్ళ ప్రాజెక్టును అక్కడ పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడనంటే అసలు ఈయన కుట్రలు అన్నది ఏ స్థాయిలో ఉన్నాయనే దానికి అర్థం ఇది. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ మనిషి లేడు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళతో సొమ్ము చేసుకునే దానికి ఈయన ఉన్నాడు. ఈయన పుణ్యాన ఇప్పటికే కుమారమంగళం బిర్లా, అల్ట్రాటెక్ సిమెంటు, మా కడపలో పరిస్థితి చూస్తే వారం 10 రోజుల నుంచి వాళ్ళు ఫ్యాక్టరీ ఆపినారు.